Exhuma, Korean film review by all-rounder star బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 16 నిమిషాలు. అడల్ట్ సర్టిఫికేట్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్. 3rd May 2024న ఈ సినిమా విడుదలైంది. సో ఈ సినిమాకి హీరో వచ్చేసి చాయ్ మిన్ సిక్, కిమ్ గోయిన్ హీరోయిన్. ఇతను షర్మాన్గా చాయ్ మిన్ చేశాడు. ఇక కిమ్ హీరోయిన్గా చేసిన ఈ సినిమాలో షర్మాన్ని కిమ్ అని సంబోధించడం మరో విశేషం. Sharman is offered a large amount to move a tomb. He moves it with his companion జీవాన్ అనే కంపెనీతో ఈ టోమ్ని మూవ్ చేస్తాడు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి జాంగ్ జీ హ్యాన్. ఇక సినిమా కథ ఏంటి, ఈ యొక్క సినిమా ఎలా ఉంది, కథనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, హారర్ సినిమా కదా. ఈ సినిమా ఏంటంటే ఎక్స్హ్యూమా డిఫరెంట్గా ఉంటుంది. స్టార్టింగ్లో శవాల్ని చూపిస్తారు, ఒక శవం. ఆ తర్వాత చిన్నగా ఒక చిన్న పిల్లాడు పుట్టింది చూపిస్తారు. మళ్ళీ శవం, మళ్ళీ పిల్లాడు పుట్టింది. తీరాపోతే ఏంటంటే శవాల్ని తవ్వి తీస్తుంటారు. ఎందుకంటే టోంబులలో, అంటే వాళ్ళు క్రిస్టియన్ పద్ధతుల్లో బాక్సులలో పెట్టి చేసినప్పుడు అందులో కొంత సంపద పెట్టి పాతేశారని చెప్పి దొంగలు నమ్మి వాటిని తవ్వి తీసేసుకుంటుంటారు. దానికి కొన్ని ఆయుధాలు సపరేట్గా, ఆ రాడ్లు, ఆ తవ్వేవి పక్కన పెట్టేసుకుంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ హీరో ఎవరైతే ఉన్నారో, ఇందాక నేను చెప్పిన కిమ్ వస్తాడు కదా, అతను ఒక పాతడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని, వర్షం పడుతుంటే అది తీసుకెళ్ళి పక్కన, వర్షం పడుతుంది ఈ టైంలో చేస్తే ఆత్మలు సంతృప్తి చెందవు, ఒక పక్కకు పెట్టండి అన్నప్పుడు ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి అది పెడతారు. అక్కడ మళ్ళీ ఇప్పట్లాగానే ఆ గ్రేవ్ దొంగలు, ఎవరైతే గ్రేవ్ దొంగలు అంటే ఆ పేటికలలో, శవ పేటికల్లో పెట్టిన వాటిని చెక్ చేసే వాళ్ళు, దాన్ని తీస్తే అందులోంచి ఆత్మ బయటకు వస్తుంది. ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అది తాత ఆత్మ ఒక ఆయన దగ్గరకు వస్తుంది. వాళ్ళ నాన్నగారి ఆత్మ వచ్చేసి నేను ఆకలితో ఉన్నానని చెప్పి గుండెని తీసుకొని తినేస్తుంది. ఇందులో కొరియన్ సినిమాల్లో అన్ని దేశాల్లోకి ఇప్పుడు మన రాజమౌళి వచ్చాడు కాబట్టి తెలుగు గురించి, మనం బాహుబలి గురించి ఒక్కసారిగా ప్రపంచం ఇదంతా తిరిగి చూసింది తెలుగు వైపు. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ అంటే కొరియన్ సినిమాల మీద ఎక్కువ పేరు ఉంటుంది. కొరియన్ పిక్చర్స్ ఎడిటింగ్, డబ్బింగ్, మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సబ్జెక్ట్స్, ఉదాహరణకి ఈ సబ్జెక్టే తీసుకోండి. ఇందులో శవపేటికల్ని దొంగిలించేటువంటి ఒక కొత్త సబ్జెక్టు. అదెందుకొరకు, అందులో ఏదో డబ్బులు దాచి ఉంటారు అని పాతవి వెతుకుతూ ఉంటారు. సో అట్లా శవపేటికలోంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఓ పెద్ద ఆకారంగా మారి, దాదాపు మనిషి 6 అడుగులు ఉంటే ఇది 12-13 అడుగులంత పొడవు ఉండి ఒక భీకర రూపంతో దాడి చేస్తూ ఉంటుంది. సో అట్లా ఒక ఆయన గుండె పట్టేసుకుంటే అతను తీసుకొచ్చి హాస్పిటల్ చేస్తే అతనికి దీనికి లింక్ కలిస్తే దాని ఆత్మ శాంతించడం కోసం ఆ ఒరిజినల్ ఎక్కడైతే దాన్ని పాతారో దాన్ని శవపేటి కోసం వెతుకుతుంటే నిలువుల పాతబడి ఉంటాయి. ఆ తర్వాత అగ్ని గోళంగా మారి గాల్లో తిరుగుతూ ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో కూడా మనకి కథ ఆ అగ్నిగోళంగా రెండోసార్లు మారినప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద చేపల్ని తీసుకొచ్చి ఆ చేపల్ని దానికి ఆహారంగా వేస్తారు. గుర్రము రక్తాన్ని తీసుకొస్తారు. ఆ గుర్రం రక్తం పోస్తే అది వెళ్ళిపోతుందని చెప్పేసి. సో మొత్తానికి ఆ చేపల్ని తినుకుంటూ వాళ్ళు అనుకున్నట్టే కరెక్ట్గా 12 గంటల టైం దాటిన తర్వాత అర్ధరాత్రి అది చెయ్యి తీస్తుంది. ఇలా చెయ్యి వస్తుంది. అలా చెయ్యి వచ్చిన తర్వాత ఆ చెయ్యి చక్ అని చెప్పి తీసేస్తూ ఉంటుంది చేపల్ని. ఆ చెట్టు దాకొచ్చిన తర్వాత ఆ లేడీ వెనక నుంచి మాట్లాడుతూ దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ అక్కడ అగ్నిగోళము, మళ్ళీ హీరో మీద పడుతుంది. ఆ ముసలాయన హీరోగా చేసిన పెద్ద ఆయన మీద పడ్డ తర్వాత అతను అట్లాగే పడుకున్నప్పుడు ఆ మీద పడ్డ తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనే జ్ఞాపకం వచ్చి వెంటనే పొడి చేస్తాడు దాన్ని. సో ఆ భూమి, అగ్ని అని పంచభూతాలకు సాక్షిగా దాన్ని ఏ రకంగా చేయాలో ఆ మంత్రం ప్రకారంగా దాన్ని సమూలంగా నాశనం చేసే ప్రక్రియను చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న అతను రియాక్ట్ అవుతుంటాడు. వీళ్ళు ఇదంతా
ఒక వాళ్ళ జపనీస్ భాషలో అంటే కొరియన్ దాంట్లో ఇక్కడంతా మీదంతా వాళ్ళ యొక్క భాషలో కొరియన్ భాషలో ఇవన్నీ లిపితో ఈ ముఖం మీద ఛాతి మీద ఆ ఆచ్ఛాదన కూడా కడుపు మీద అంతా రాసుకొని వెళ్తారు. కారులో పోలీసులు చెక్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నామని చెప్పేసి ఆ కారణం కోసం వెళ్తున్నామని చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాత్రి ఆ చెట్టు దగ్గరికి ఈ ఆత్మ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని సంతృప్తిపరిచి మొత్తానికి దాన్ని ఏ రకంగా లొంగ తీసుకుంటారో దాన్ని లొంగదీసి దాన్ని స్మాష్ చేసి మొత్తం దాన్ని ఫినిష్ చేయడమే కథ. సో దీంట్లో ఎడిటింగ్ భాగం కానీ పర్ఫార్మెన్స్లో ఇందాక కిమ్గా చేసిన శాంసన్ పాత్ర చేసిన పెద్ద ఆయన కానీ ఆ డైరెక్షన్ విలువలు కానీ హీరోయిన్గా చేసిన అమ్మాయి ఆ భయంగా చూడడము, ఆ తర్వాత ఇంకొక ఇద్దరు అమ్మాయిలు గర్భవతితో ఉన్న ఇంకొక అమ్మాయి మొత్తం ముగ్గురు ఈ పేషెంట్ దగ్గర నిలబడడం కానీ ఆ గుండె తీసేసినప్పుడు చూపించే సన్నివేశం కానీ చాలా అద్భుతంగా డైరెక్షను. అడల్ట్ సర్టిఫికేట్ ఉన్నా ఇక్కడ సెక్స్ లేదు, కాకపోతే వైలెన్స్ ఉంది, రక్తపాతం ఉంది, గుండెలు బీకేయడం డైరెక్ట్గా ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. నీట్గా తీశారు సినిమాని, ఎక్కడ సన్ను సంక ఏం చూపించకుండా నీట్గా సినిమా అంతా కూడా అందరూ చూడదగ్గ సినిమా. కాకపోతే అడల్ట్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటే దీంట్లో ఉన్న హారర్ కాంటెంట్కి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇదండి ఈ సినిమా. సో చాలా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఎక్స్ హ్యూమా సినిమా 2 గంటల 16 నిమిషాల నిడివితో చాలా ఆకట్టుకునే విధంగా సాగుతుంది. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా యొక్క ప్రత్యేకత. సో ఈ సినిమాని ఎక్స్ హ్యూమా 3 మేకి వచ్చిన, ఇంకా మనము ఇవాళ 3వ వారానికి వచ్చిన, అంటే ఇవాళ 16 దాటి 17కి వస్తున్నా ఇంకా థియేటర్లో కనబడుతుంది. కొరియన్ భాషలో ఉన్నా కూడా ఈ సినిమా అంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ వాల్యూ ఏంటో మనకు అర్థమవుతుంది. సో 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్స్ హ్యూమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శవపేటికల్ని దొంగిలిస్తారు అన్న కాన్సెప్ట్. ఆ శవపేటికల్ని దొంగిలించేటువంటి క్రమంలో ఏం జరిగింది, ఆత్మలు బయటికి వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా 14 అడుగుల ఆ యొక్క దయ్యాన్ని ఏ రకంగా అరికట్టారు, అగ్నిగోళంలాగా ఏ రకంగా అయితే పైన తిరిగి భయపెట్టింది అనేది సినిమాటోగ్రఫీ కానీ ఆర్ఆర్ కానీ సంగీతం అంటే రీ రికార్డింగు ప్లస్ పర్ఫార్మెన్స్, హీరో పర్ఫార్మెన్స్, పెద్ద ఆయన చేసిన నటన, ఆ తర్వాత డైరెక్షన్, ఇవి మెయిన్ ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. ఇదండి నా యొక్క రివ్యూ. ఎక్స్ హ్యూమా వీలైతే కొరియన్ భాషలో తప్పక చూడండి, ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆడుతుంది. సో మా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.